జగన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు చంద్రశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లాలా మేఘపడుతుంది నాయకత్వం లాలా మేఘపడుతుంది నాయకత్వం లాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అరే ఫస్ట్ బీట్గా వచ్చింది ఖచ్చితంగా ఓటు మాత్రం రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో చదువుకున్న బిడ్డ చదివిచ్చి దీనిలో సారాంశం తెలుసుకొని మనం జగనన్నకు ఓటేయాలనా లేదా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనా లేదా అని తెలుసుకొని రేపు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ కాగితంలో ఉండేటటువంటి నవరత్నాలన్నీ 9 అంశాలు మనకు సహాయపడతాయి. ఈ విషయాలన్నీ కూడా పేద ప్రజలకి గురించి ఆయన ఇస్తున్నాడు. అబద్దాలు చెప్పడు, 600 అబద్దాలు చెప్పిన ఆయన చంద్రబాబు ఈయన 9 విషయాల్లో మనకు సహాయం చేయబోతున్నాడు. చంద్రబాబు నాయుడు మాటలు ఏ నమ్మొద్దు, డబ్బులు ఇచ్చినా తీసి పెట్టుకుందాం అలా చూద్దాం. దాని జగన్ ఒక్కరు ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత 600 అబద్దాలు చెప్పిన మమ్మల్ని ఈరోజు జరగబోయేటటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్నికల యొక్క ప్రచారం మొదలైందని చెప్పవచ్చు. జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేల్చిపోయేటటువంటి ఎన్నికలు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జరిగినటువంటి ఎన్నికలకు ముందు 600 అబద్దాలు చెప్పి ప్రజల్ని వంచి మోసం చేసి టక్కల మాటలతో ప్రభుత్వాన్ని గద్దెనెక్కి ప్రజలకి అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన మీ అందరికి కూడా తెలుసు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో ఇంత నీచమైన మనిషి, ఇంత దురదృష్టమైన మనిషి, ఇంత దరిద్రమైన పరిపాలన చేసినటువంటి రాక్షస పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేరు. ఇంతవరకు మన రాష్ట్రంలో కూడా ఈ దుర్మార్గ పాలన చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరనేది కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. రెండో దఫ 100 రోజులు అయిన తర్వాత చనిపోయిన విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందనేది ఈ 13 జిల్లాలో ఉండేటటువంటి ప్రజలే కాకుండా కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి తెలుగుదేశానికి బుద్ధి చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పే గుణగణాలు ఉన్నటువంటి మానవుడు అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినయే కాకుండా చెప్పనవి కూడా. దయచేసి మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఒక్క అవకాశం జగనన్న కూడా ఇచ్చి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తూరి మనం అందరం అవకాశం కల్పిస్తే ఈయన పరిపాలన ఎట్లుంటుంది? తను వాళ్ళ తండ్రి గారి పేరు నిలబెట్టుకోవాలా, మంచి పరిపాలన చేయాలా, మా నాన్నగారి పేరు కన్నా ఒక అడుగు ముందుకేసి నేను ప్రజలకు మంచి పరిపాలన చేయాలనే గొప్ప సంకల్పంతో గొప్ప గుణంతో ఉన్నాడు. దయచేసి మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఒక్క అవకాశం ఇచ్చేదానికి ఫ్యాన్ గుర్తుకు వేటేసి మా అందరూ నన్ను ఎమ్మెల్యేగా మా అన్నగారిని ఎంపీగా చేస్తారని ఆశిస్తూ, అదే కూడా జలదంకి విషయం నేను ఎమ్మెల్యేగా అధికారం లేకపోయినా మన నియోజకవర్గంలో 8 మండలాల్లో నీళ్లు అందే మండలం ఇది ఒక్కటే. సోమసల్ నుంచి నీళ్లు అందేటటువంటి మండలం ఇది ఒకటే. 14,000 ఎకరాల పారుదల ఉన్నటువంటి మండలం ఇది ఒకటే. అయితే ప్రతి సంవత్సరం ఎండిపోవటం, నీళ్లు రాకుండా పోవటం, ఏదో ఇబ్బందులతో ఇక్కడ ప్రజలు
మరి బాధపడుతున్నారనేది మీకు అందరూ కూడా తెలుసు. నేనున్నప్పుడు కూడా నీటి కొరికి కాలువలంబడి తిరిగినటువంటి వ్యక్తిని నేను. మొన్న కూడా మేము కలెక్టర్ ని కలిసాం. ఎలాగైనా నీళ్లు ఇవ్వాలి సార్, ఇప్పుడు పెట్టుకున్న ఏదో ఉన్నాయి 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్నాయి, వాటికన్నా పండేటట్టు నీళ్లు ఇవ్వమని అడగటం జరిగింది. మేమేమో ఈ మండలంలో ఉన్నటువంటి పారుదల ఉన్నటువంటి ఆ మాగాండికి నీళ్లు ఇవ్వమని కలెక్టర్ కలుస్తున్నాము, ఇరిగేషన్ వాళ్ళు కలుస్తున్నాము, అందరికీ చెప్తున్నాం. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి పంట పండేటట్టు ఎంత నీరు కావాలో అంత నీరు వచ్చే వరకు సాధించి ఇది పగడబందీగా ఖచ్చితమైన శాశ్వతమైన నీరు వచ్చేటట్టు చేస్తామనేది కూడా మీ అందరికి మాటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా మేము చెప్పిన మాట నిలబెట్టుకునే దానికి 100% మేమందరం కూడా కష్టపడి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత ఆడపడుచులకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికి చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బీసీలకి, మైనారిటీలకి 45 వయసుతో ఉన్న వాళ్ళకే నేను 2000 పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాను, ఇతను లాస్ట్ లో ఎలక్షన్లకు ముందు నేను 2000 ఇస్తానని మోసం చేయబోతాడు ప్రజలని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు 2000 రూపాయలుగా ఎలక్షన్ 2 నెలలు 3 నెలలు అనగా ఈ 2-3 నెలలు 1000 రూపాయలు ఎక్కించి ప్రజల్ని మోసం చేసి టక్కర మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళా ఓట్లు సంపాదించి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఇతను చెప్పేటటువంటి అబద్దాలన్నీ కూడా ప్రజలు గ్రహించారు. ఖచ్చితంగా ఇతనికి బుద్ధి చెప్పాలా అనే కోరికతోనే ఉన్నారు. ఇతనికి సరైన సమాధానం చెప్పాలా అనే పద్ధతిలోనే ప్రజలందరూ కూడా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. సంకల్ప యాత్రలో ప్రజలు తండోపతండోపాలుగా వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలకటం, ఆయనకు మద్దతు పలకటం, మరి మహిళలే విపరీతంగా వచ్చి ఆయనకి స్వాగతం పలికి నీకు తప్ప మేమందరం కూడా మహిళలందరూ కూడా సపోర్ట్ చేస్తాము, ముఖ్యమంత్రిని చేస్తాము, మీ నాన్న పేరు నిలబెట్టండి, మంచి రామరాజ్యం తీసుకురాండి, రాజన్న రాజ్యం తీసుకురాండి అని ప్రజలందరూ కూడా ఆయన స్వాగతం పలికి దాదాపు ఇచ్చాపురం దాకా దాదాపు 3638 కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఏ మానవుడు లేడనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా చెప్పింది ఖచ్చితంగా చేస్తారు, చెప్పని కూడా చేస్తారు అనే పేరున్నటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు. ఆనాడు ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ప్రేమను పొందినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పెట్టినటువంటి సంస్కరణలు చంద్రబాబు నాయుడు తొంగలో దొక్కాడు. వాళ్ళ మామగారిని మోసం చేశాడు, ప్రజల్ని మోసం చేశాడు, రాష్ట్రాన్ని మోసం చేశాడు, అభివృద్ధికి అన్యాయం చేశాడు. ప్రతి విషయంలో కూడా చీటింగ్ పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అతనికి ఒకటే కోరిక, ధనదాహం, అధికార దాహం, ధనదాహం, అధికార దాహం. ఈ రెండు తప్ప ప్రజలు యోగక్షేమాలు తెలీదు, రాష్ట్ర అభివృద్ధిని గురించి తెలీదు, మిగతా ప్రజల యొక్క మంచి చెడ్డ తెలీదు. ఇవన్నీ కూడా మీరు 13 జిల్లాల్లో ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజు రాష్ట్రంలో మీకు తెలుసు ఎంత దారి దోపిడీ జరుగుతుందో. తెలుగుదేశం ప్రతినిధులు ఎవరైనా సరే దారి దోపిడీ చేస్తున్నారనేది అసలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేర్పించినటువంటి విషయాలు ఏంటంటే, మంత్రులారా దోచుకోండి, ఎమ్మెల్యేలారా దోచుకోండి, లీడర్లు అక్కడక్కడ గ్రామాలలో ఉన్నటువంటి లీడర్లారా దోచుకొని రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేయండి అని మాటలు చెప్పాడే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టు, బీద ప్రజానీకాన్ని కాపాడేటట్టు, బీద రైతుల్ని కాపాడేటట్టు, బీద కుటుంబాలను కాపాడేటట్టు, వాళ్ళకి అన్ని విధాలా సహాయం చేయాలనే మాట చెప్పలేదనేది మీ అందరూ కూడా నమస్కరించి చెప్తున్నాను. ఇంత దుర్మార్గ పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ పరిపాలించేదానికే అర్హత లేదు, అర్హతను కోల్పోయినాడు. ఈరోజు మన జగనన్న
జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప యాత్రలో మొదలుపెట్టి దాదాపు 14 నెలలు ఆయన సంకల్ప యాత్ర చేస్తే మొట్టమొదటి ఆయన ఇడుపులపాయలో సంకల్ప యాత్రలో బయటకు వచ్చినప్పుడు చెప్పాడు, నేను 2000 పొందేదానికి దగ్గరలో ఉంది, ఖచ్చితంగా ఇతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు డీబార్ చేసి పంపిస్తారు, పరీక్షలు రాసేదానికి అనర్హుడు, ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేకి అనర్హుడుగా చేయబోతున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత 9 సంవత్సరాలు 7 ఏళ్లు, ఇప్పుడు 4.5 సంవత్సరము రైతులకు రుణమాఫీ చేస్తానని మొన్న వాగ్దానం చేశాడు. 600 అబద్దాలలో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇస్తానన్నాడు, ఆరోగ్యశ్రీ బాగా చేస్తానన్నాడు. చెప్పిన అబద్దం చెప్పకుండా 600 అబద్దాలు చెప్పినటువంటి మనిషి. అయితే వర్షాలు పడకుండా ఏం చేసిన మాఫీలు ఏంటంటే రైతాంగానికి రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేయలేదు. వర్షాన్ని మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే వర్షం ఒక్క చుక్క రాకుండా మాఫీ చేసేస్తాడు. ఒక్క చుక్క వర్షం రాకుండా మాఫీ చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇలాంటి అతన్ని మనం ఇంకా ఉంచుకున్నామంటే అన్నిటికీ ఇబ్బంది పడిపోతాం. జనులారా మీకు అందరికీ చెప్తున్నాను, నమస్కరించి ఇట్లాంటి దుర్మార్గుడిని మనము ఇంకా చూడబోము. మళ్ళా కొడుక్కి మళ్ళా పట్టం కట్టాలని నానా అబద్దాలు చెప్తూ ఇప్పుడు మళ్ళా అబద్దాలు చెప్పడానికి మొదలైనాడు. ఆ రోజు 600 అబద్దాలు ఎట్లా చెప్పినాడో అట్లా ఇప్పుడు కూడా అబద్దాలు చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని కాపీ కొడుతూ 2000 చేసేసినాడు ఆయన. 2000 అనే తల్లికి ఇప్పుడు 2000 అన్నాడు. ఎక్కడన్నా మనిషి అయినా ఇతను ఆయన పెట్టిన పథకాన్ని ఈ 2000 కూడా తాత్కాలికంగా ఈ 2 నెలలే ఏ చెప్పినైనా గెలిచినప్పుడే నువ్వు 4.5 సంవత్సరం కిందట 2000 ఇచ్చుంటే పెద్ద మనిషివే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న తర్వాత నువ్వు 2000 చెప్తున్నావు. ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే చెప్తున్నావు. అన్ని కూడా అబద్దాలు చెప్పి ఎలాగైనా మోసం చేసి టక్కర్ చేసి అధికారాన్ని మళ్ళా చేపట్టాలా. అధికార దాహము, ఆర్థిక డబ్బు దాహము ఇంత ఉన్నటువంటి